ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఏం ప్రచారం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గోదావరి బంకచెర్ల అంటే పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు అసలు మొదటిసారి ఆయన ప్రతిపాదిస్తున్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వంగా మరి బాధ్యత కదా పదవుల్లో ఉన్న మేము దాన్ని సరిగ్గా వ్యతిరేకించడం లేదని ఒక దుష్ప్రచారం, కంప్లీట్ అబద్ధాల విషయం. వాస్తవంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ గోదావరి నుంచి రాయలసీమకి నీళ్లు తీసుకుపోవడానికి ఆ రోజు జగన్మోహన్తో చర్చలు జరిపి కొన్ని జియోలు ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ మేము ముందుస్తాను. మనం అధికారులు వచ్చిన తర్వాత ఇటువంటిది ఏమీ జరగలేదు. మనం చాలా సీరియస్ గా వ్యతిరేకించినాం. ఇది చాలా స్పష్టంగా మీ అందరికీ అర్థం కావాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణానది జలాల విషయంలో కానీ మనం వచ్చిన ఈ 18 నెలల్లోనే మరి ఈ నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి మనం సమర్థవంతంగా ముందుకు పోయినాం. గత 10 ఏళ్లలోనే తెలంగాణకి మోసం ద్రోహం చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. సరే, ఇరిగేషన్ మినిస్టర్స్ దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్ రావు కూడా అటెండ్ అయ్యారు. ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గారి అధ్యక్షత జరిగింది. ఆ మీటింగ్ లో రికార్డెడ్ మినిట్స్ లో మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సరే మీకు చదివి వినిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం అర్థం కావాలి. 2016 సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణా నదిలో 2 రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదిక ప్రాజెక్టుల కోసం 1000 టీఎంసీలకు పైగా నీరు అవసరం అవుతుంది. అదే సమయంలో గోదావరి నదిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృధాగా వెళుతోంది. అందువల్ల అందుబాటులో నీటిని దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో నిర్ణయించుకోవాలి అని కేసీఆర్ గారు ఆ రోజు సెప్టెంబర్ 21, 2016న భారత ప్రభుత్వం పిలిచిన అపెక్స్ కౌన్సిల్లో ఆయన చెప్పిన విషయం. ఇది మీరందరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2018 మార్చి 29న, అదేవిధంగా 2018 జూన్ 13న, అదేవిధంగా 2018 సెప్టెంబర్ 5వ తారీఖున వివిధ జియోలు ఇచ్చి గోదావరి జలాలని రాయలసీమ తీసుకునే విధంగా ప్రతిపాదనలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు సప్పుడు కూర్చొని తెలంగాణ ద్రోహం జరుగుతుంటే ఏ మాత్రం మరి దాన్ని అడ్డుకునే విధంగా ఏమీ చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఎంత హాస్యాస్పదమో మీరు గమనించాలి. అదే కాదు, 2018లో ఒక జియోఎంఎస్ 98 ఇచ్చి దానికి 6000 కోట్ల రూపాయలు మరి పరిపాలన ఆమోదం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు చేసింది. జియో ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కాదు, 1000 కోట్ల వరకు ఖర్చు కూడా చేసిండ్రు. టెండర్లు ఆహ్వానించి పనులుగా మొదలు పెట్టిండ్రు. సరే, ఆ తర్వాత పనులు ముందుకు పోలేదు మాట వాస్తవం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి ద్రోహం చేసిందో చాలా స్పష్టంగా ఈ అంకెలతో అవపడుతున్నాయి. మరి అదే విధంగా గోదావరి నీటిని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 2019లో గోదావరి నీటిని కృష్ణా మరియు పెన్నా నదులకు మళ్లించే ప్రతిపాదనలపై చర్చల కోసం 2019 జూన్ 28న, ఆగస్టు 2న మరియు సెప్టెంబర్ 23 తేదీలలో వరుసగా సమావేశాలు నిర్వహించడమైంది. ఈ సమావేశాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో చర్చించిన ప్రధాన అంశాలు మరి ఈ విధంగా ఉన్నాయి.
గోదావరి జలాల సమర్థ వినియోగంపై అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూపించేందుకు గూగుల్ మ్యాప్ లో ఉపయోగించాడు. ఆనాడు ఆయన అన్న మాటలు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాక్య బహిరంగంగానే, కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలి, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. అంటే ఏంటిది? గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మార్గం సుగమం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. ఇది మనం వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తూ, ఇరు రాష్ట్రాల ఈ జల సంబంధిత అంశాలపై కలిసి పనిచేయడానికి మరియు ఈ ప్రతిపాదనలు పరిశీలించే అధికారులు మరియు నిపుణుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారు. న్యాయ పోరాటాలు మరియు కోర్టు కేసులను నివారించే దిశగా దృష్టి సారిస్తూ ఈ కమిటీకి రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని సాగునీటి సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించారు. వాళ్ళ హయాంలోనే నదులను అనుసాదించే నమూనా ప్రాజెక్టుగా పట్టిసీమ ప్రాజెక్టు పరిగణలోకి తీసుకున్నారు. బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి, ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం, ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టు, దాని కింద కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు, మనకి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజలు ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దానికి కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఇది తెలంగాణ ఇచ్చినట్లుగా భావించిన సమ్మతి వర్తింపు కాదు. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం యొక్క అనుమతి అవసరము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినాం.